గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నారు ఆయన శిష్యులతో. ఇస్కరియోతు యోధ రోమా సైనికులను, యోధా మత పెద్దల దగ్గరున్న అనేక మంది యవనస్తులను, మంచి బలవంతులను తీసుకుని వచ్చి యేసు ప్రభుని బంధించి తీసుకెళ్ళడానికి వచ్చాడు. సో వాళ్ళందరూ కత్తులతోనూ రకరకాల ఆయుధాలతో వచ్చారు. యేసు ప్రభు శిష్యులు గెత్సెమనే తోటలో ఉన్నారు. యేసు ప్రభుని బంధించి తీసుకువెళ్లే ముందు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే ఇలాగా యేసు నన్ను చెప్పినప్పుడు నేను ఆయనని అన్న వెంటనే వారు క్రింద పడ్డారు. దేవుని యొక్క మహాశక్తిని బట్టి వారి క్రింద పడి సైనికులు లేచి మరలా, నేనే ఆయనను, మీరు వెతుకుతున్నామని నేనే, మీరు నన్ను అరెస్ట్ చేస్తే చేయండి, అయితే వీరినెవరిని కూడా మీరు టచ్ చేయొద్దు, వీరందరినీ పోనివ్వండి, వీళ్ళందరినీ ఏమీ చేయొద్దంటే వాళ్ళు పోతారండి. యేసు ప్రభు మీద కోపంతున్నారు, ఆయన శిష్యులు అందరూ యేసు ప్రభుకి తోడున్నారని చెప్పి కొట్టేవారు మొత్తం దొరికినట్టు బాధేస్తారు. వాళ్ళకున్న అధికారాన్ని బట్టి కానీ, వారికి ఉన్న బలాన్ని బట్టి కానీ, వారికి ఉన్న ఆయుధాలను బట్టి కానీ. కానీ యేసు ప్రభు వారిని అందరినీ సేవ్ చేయడానికి ముందు తన శక్తి ఏంటో చూపించాడు. నేనే ఆయనను అన్న చెప్పని వెంటనేట వారు వెనక్కబడ్డారట. దేవుని యొక్క శక్తి వారిని నెట్టివేసినప్పుడు ఆ మహాబలవంతుల బాడీగార్డ్, ఆ ఫైటర్స్ వెనకబడ్డారు. అక్కడే వారికి దేవుని యొక్క శక్తి చూశారు. ఆ తర్వాత యేసుప్రభు అన్నాడు, యూ కెన్ అరెస్ట్ మీ, నన్ను తీసుకువెళ్ళండి, వీళ్ళెవరిని కూడా మీరు ఏమి చేయకూడదు. ఏమన్నాడండి? మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. వెంటనే వారు యేసుప్రభుని అరెస్ట్ చేశారు. శిష్యుల్లో ఎవరిని అరెస్ట్ చేయలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయం 50వ వచనం ఉంటుంది. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయేది, ఒక్కరు కూడా లేరు అక్కడ. యేసు ప్రభు వారిని సేవ్ చేశాడు, వారందరూ పారిపోయారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసు ప్రభు తన్ను తాను రక్షించుకోవడానికి తన శక్తిని చూపించలేదు. తన శిష్యులను, తన ప్రజలను రక్షించుకోవడానికి తన శక్తిని చూపించాడు. ఆ యొక్క ప్రాబ్లంని ఫేస్ చేసే సమయంలో తనకు తానుగా ఫేస్ చేసుకున్నాడు. తన యొక్క బిడ్డలు, తన శిష్యులు ఎవ్వరు కూడా దానివల్ల ఏ హాని కలగకుండా వారిని కాపాడుకున్నాడు. ఇక్కడ మనం యేసు ప్రభువులో ఉన్న అనేకమైన లీడర్షిప్ క్వాలిటీస్లో ఒక ముఖ్యమైనటువంటి క్వాలిటీ, ప్రాబ్లంని ఫేస్ చేసేటప్పుడు లీడర్ అనేవాడు ముందు తాను ఫేస్ చేయాలా, సాధ్యమైనంత వరకు తన క్రిందున్న ప్రజలను సేవ్ చేయాలి. కానీ మన లీడర్స్ ఎలాగుంటారంటే, ఆయన బిగ్ బాస్ ముందు రాడు, ముందు అందరూ తన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయి వారు కష్టాలు పడి వారు చచ్చిపోయిన తర్వాత ఈ లోపల నేను తప్పించుకుని పారిపోవాలనుకుంటాడు. కానీ యేసు ప్రభు చూపించిన లీడర్షిప్ అది కాదు. బైబిల్లో ఉన్న భక్తుల లీడర్షిప్ అది కాదు. నిజమైన విశ్వాసులు, యేసు ప్రభుకు ముందున్న విశ్వాసులు కానీ, యేసు ప్రభు తర్వాత ఉన్న విశ్వాసులు కానీ, ఎవరిని దేవుడు ఆయన ఆత్మతో లీడర్స్గా పెట్టారో వారందరూ కూడా తన ప్రజల కొరకు ప్రాణాలు ఇచ్చారు. మోషే అంటాడు, ఇశ్రాయేల్ని చంపుతానంటే ఇశ్రాయేల్కి దేవునికి మధ్య అడ్డుగా మోషే నిలబడ్డాడు. మోషే ఎప్పుడైతే అడ్డు నిలబడ్డాడో దేవుడు తన కోపాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా 106వ కీర్తన 23వ వచనంలో ఉంటుంది. దేవుని యొక్క భక్తురాలైనటువంటి ఎస్తేర్, నశించిపోతే నేను నశించిపోతాను, నేను మిమ్మల్ని సేవ్ చేయడం నేను రిస్క్ తీసుకుని రాజు దగ్గరికి వెళ్తాను అంటుంది. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో. దావీదు ఇంకా పెద్ద మాట అంటాడు, ఇశ్రాయేల్ని నశింపజేసే దేవుని యొక్క దూత నిలబడినప్పుడు దేవునితో అంటాడు, నువ్వు నాశనం చేయాలనుకుంటే నన్ను నా ఇంటి వారిని నువ్వు శిక్షించు, వీరి జోలికి వెళ్ళొద్దు అంటాడు 2వ సమూయేలు గ్రంథం 24:17లో. వీళ్ళ లీడర్స్ ఏదన్నా నష్టం వచ్చినా, ఏదన్నా కష్టం వచ్చినా, మరణమే వచ్చినా ముందు నేను ఫేస్ చేస్తాను, నా బిడ్డలు బాగోవాలి, నా ప్రజలకు ఏమవ్వకూడదు. సేమ్ యేసు ప్రభు జీవితంలో మనం చూసాం. యేసు ప్రభు తర్వాత కూడా ఆయన శిష్యులు అలాగే చేశారు. స్టెఫను రాళ్ళతో కొట్టబడి చంపబడిన తర్వాత, పౌలుగా మారకముందు సౌలు విపరీతంగా యెరూషలేములో హింసను
పెంచి క్రైస్తవులను అందరిని చంపుతున్నప్పుడు బైబిల్ అక్కడ ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తుల కార్యంలో. క్రైస్తవులు అందరూ పారిపోయారట, అపోస్తులు మాత్రమే అక్కడ నిలబడ్డారట. చదువుదామా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదటి వచ్చిన. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. అందరూ ఎవరు తప్ప? అపోస్తులు తప్ప. గెత్సెమనే తోటలో యేసు ప్రభు తప్ప అపోస్తులు అందరూ పారిపోయారు. ఎందుకంటే వారి లీడర్ అప్పుడు యేసయ్య. ఇప్పుడు వీరిని దేవుడు లీడర్స్గా చేసినప్పుడు సంఘం అంతా పారిపోయిన అపోస్తులు నిలబడ్డారు ఆ హింసలో. అందులో భాగంగానే జబదయి కుమారుడని యాకోబు, యోహాను సహోదరుడని యాకోబు కత్తి చేత పొడవబడి చంపబడ్డాడు హేరోదు చేత. పేతురు గారు అరెస్ట్ చేయబడి దేవుని దేవదూత చేత రక్షింపబడ్డాడు. ఇదంతా వారి హింసను ఫేస్ చేశారు. గమనించిన ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక బాధ్యత ఇస్తే అది కుటుంబానికి ఒక లీడర్గా చేయొచ్చు, సంఘానికి నాయకునిగా చేయొచ్చు, సమాజానికి నాయకునిగా చేయొచ్చు. నిజమైన నాయకునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ప్రజలను వదిలేసి సమస్య నుంచి పారిపోయేవాడు లీడర్ కాదు. సమస్య వచ్చినప్పుడే వాడు లీడరా కాదని తెలుస్తుంది. మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి దేవుడు మనకు అప్పగించిన ప్రజల విషయంలో వారికి హాని చేయకుండా, వారికి హాని కలగకుండా ముందు ఫ్రంట్ లైన్లో ఆ ప్రాబ్లం ఫేస్ చేయగలిగే విశ్వాసము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంటే ధైర్యంగా ఫేస్ చేసి జయించవచ్చు. మనం యేసయ్య కృపలో క్షేమంగా ఉండొచ్చు. మనం మీద ఆనుకున్న మన ప్రజలు కూడా దేవుని కృపలో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. మనల్ని బట్టి దేవుని కృపలో క్షేమంగా ఉంటారు. అట్టి మంచి లీడర్స్గా ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యవనస్తుడు యేసుక్రీస్తులో ఎదగాలని కోరుచు యేసయ్య వాక్యం మనందరి జీవితం నెరవేర్చాలని కోరి ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మాకిచ్చిన కుటుంబము విషయంలో కానీ, పని ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, మరి ఎందులో అయినప్పటికీ నీవు ఇచ్చిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించి, సమస్య వచ్చినప్పుడు, శత్రువు ఎదురైనప్పుడు పారిపోయేవాడిగా కాక విశ్వాసముతో ఎదుర్కొని తన ప్రజలు మాకు అప్పగించిన బాధ్యతలో మేము మా ప్రజలను సంరక్షించుకుని కాపాడుకునే విధముగా నిన్ను పోలి నడిచే జీవితం మాకు దయచేయండి యేసయ్య. నీ రక్షణ, నీ కాపుదల మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను నడిపించి, సంరక్షించి, కాపాడి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.